వణికిస్తున్న న్యూ బాబా వంగా జోస్యం జూలై 5న ఏం జరగబోతుంది? వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాబా వంగా జోస్యం గురించి చాలామందికి తెలిసిందే. ఆమె చెప్పిన జోస్యాలు చాలా వరకు నిజమయ్యాయని అంటారు. ఈ క్రమంలో తాజాగా న్యూ బాబా వంగా జోస్యం టెన్షన్ పెడుతుంది. ఇప్పటికే పశ్చిమాసియాలో భీకర యుద్ధం జరుగుతున్న వేళ ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే 3 వారాల్లో ఓ పెద్ద విపత్తు సంభవిస్తుందని ఈ కొత్త బాబా జోస్యం చెప్పారు. దీంతో విమాన బుకింగ్స్ 83% తగ్గడం గమనార్హం. తాజాగా న్యూ బాబా వంగా అని పిలువబడే జపనీస్ మాంగా కళాకారిణి రియో టాట్సుకి చెప్పిన జోస్యం సంచలనంగా మారింది. పైగా ఈ జోస్యాన్ని మెజారిటీ ప్రజలు బలంగా నమ్ముతున్నట్లు తాజా పరిణామాలు నొక్కి చెబుతున్నాయి. ఇందులో భాగంగా జూలై నెలలో జపాన్కు భారీ సునామీ ముప్పు ఉందని ఆమె అంచనా వేశారు. ఈ మేరకు తన ది ఫ్యూచర్ ఐ సా అనే పుస్తకంలో ఈ విషయాన్ని తేదీలతో సహా పేర్కొన్నారు. ఇందులో భాగంగా 2025 జూలై 5న మహా విపత్తు ముంచుకొచ్చే ప్రమాదం ఉందని ఆమె పేర్కొన్నారు. జపాన్, ఫిలిప్పైన్స్ మధ్య సముద్ర గర్భంలో టెక్టానిక్ ప్లేట్లు విభజన లేదా అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా ఈ భారీ విపత్తు సంభవించవచ్చని ఆమె తెలిపారు. ఇది మెగా సునామీ భూకంపం రూపంలో ఉండొచ్చని, 2011లో భూకంపం వల్ల ఏర్పడిన అలల కంటే 3 రెట్లు పెద్ద అలలు విరుచుకుపడతాయని వెల్లడించారు. ఈ మేరకు సముద్రంలో గాలి బుడగలు బయటకు వచ్చే దృశ్యాలు తనకు కలలో కనిపించాయని ఆమె చెప్పారు. ఇది సముద్ర గర్భంలో పెను విపత్తుకు సంకేతమని తన పుస్తకంలో ప్రస్తావించారు. కాగా గతంలో ఆమె కోవిడ్-19 మహమ్మారిని అంచనా వేసిన సంగతి తెలిసిందే. న్యూ బాబా వంగా జోస్యాన్ని ప్రపంచం అత్యంత బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా జరుగుతున్న పరిణామాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ జోస్యం తెరపైకి వచ్చిన తర్వాత జపాన్కు విమాన బుకింగ్లు 83% తగ్గాయని ట్రావెల్ ఏజెన్సీలు, జూలైలో జపాన్కు వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. ఇదే సమయంలో చైనాలోని హాంకాంగ్ నుంచి వచ్చే విమానాలతో పాటు హోటల్ బుకింగ్స్ 50% పడిపోయినట్లు బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెల్లడించింది. మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన వియాగి ప్రీఫెక్చర్ గవర్నర్ షియోహిరో మురై ఈ పుకార్లను ప్రజలు నమ్మొద్దని సూచించారు. జపనీయులు ఎవరూ దేశం విడిచి విదేశాలకు పారిపోవడం లేదని, అందువల్ల ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు.